బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, చనిపోయేవారు ఏ రోజు చనిపోతారు అనేది మనం చెప్పలేము. అంటే మంగళవారం, శుక్రవారం ఇలా వివిధ రోజుల్లో చనిపోతూ ఉంటారు కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఆ రోజుని బట్టి పెట్టాలి అంటూ ఉంటారు దిక్కున. అది నిజమే అంటారు, వాస్తవమే అంటారు? అంటే వాస్తవంగా మానవ జీవితంలో మరణాలు అనేటువంటివి సహజము. ఎందుకంటే విధిని అనుసరించి మరణాలు కూడా జరుగుతాయి. అది మన చేతిలో ఉండదు. ఎందుకంటే ఎవరు ఏ రోజు పోవాలి అనేటువంటిది ఆల్రెడీ విధి మనకు రాసిన ఒక వ్రాత. ఆ యొక్క వ్రాతను మనము ఛేదించలేము కాబట్టి, సో మరణం అనేటువంటిది మన చేతిలో ఉండదు కాబట్టి మరణించిన 5వ రోజు కానీ 11వ రోజు కానీ వారి యొక్క చిత్రపటాలను మనము ఇంట్లో పెట్టుకొని వారికి సంబంధించిన శార్ద కర్మలు నిర్వహించడం అనేది మనకు ఉన్న ముఖ్యమైనటువంటి మార్గము. ఆ మార్గం ద్వారా ఆ ఫోటోల వద్ద మనము నైవేద్యాన్ని సమర్పించినప్పుడు పితృదేవతల అనుగ్రహము, అలాగే పితృదోషాలకు సంబంధించిన ఫలితాలను మనము పొందగలుగుతాము. ఈ విధంగా మనము మానవ జీవితంలో ప్రతి ఒక్క మానవునికి పితృదోషాలు అనేటువంటివి రాకుండా మనం ఈ విధంగా పితృదేవతలను సంతోషపరచాల్సి ఉంటుంది. గురుగారు, చనిపోయిన వాళ్ళ వస్తువులు, బట్టలు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాచ్, ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని వాడకూడదు అంటారు. అది వాస్తవమే అంటారా? అంటే ఇంట్లో వాళ్ళకు సంబంధించిన వస్తువులను వాడడం అనేటువంటిది చాలా మందికి వచ్చిన సందేహము. ఎందుకంటే ఆ సందేహంలో చాలా ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించిన జవాబులు కూడా ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన వారి వస్తువులను తీసుకోవడం వలన, ధరించడం వలన ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా అని చాలామందిలో సందేహాలు ఉంటాయి. అలాంటివి ఏవి కూడా మనకు దరిచేరకుండా పితృదేవతల అనుగ్రహం కలిగేలా వారికి సంబంధించిన వస్త్రాలను తప్ప, లేదా వారికి సంబంధించిన ఏదైనా అతి ఇష్టమైన వస్తువులను తప్ప మిగతా వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ బంగారం ఉంటుంది, మరి ఆ బంగారాన్ని అయితే వదలలేరు కాబట్టి వస్తువులనే వదులుతారు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క చనిపోయిన వారి వస్తువులను, సామాగ్రిని కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అని అంటారు. కానీ అన్నీ వదలలేం కాబట్టి కొన్ని మాత్రం వదలగలము. ఆ వదిలిన వాటిలో వస్త్రాలు, వారికి సంబంధించిన భౌతికమైనటువంటి వస్తువులను మాత్రం వదలాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన వస్తువులు ఏవైతే ఉంటాయో గురుగారు, వాటిని ఏం చేయాలంటారు అసలు? ఇప్పుడు వారికి ఎంతో ఇష్టమైన వస్తువులు అంటే అవి మనం వాళ్ళకి పెట్టవలసినవి ప్రసాదం రూపంలో, నైవేద్యం రూపంలో మాత్రం అలాంటివి మనం పెట్టగలుగుతాము. మిగిలినవి ఏవైనా కానీ వారికి సంబంధించిన బంగారాన్ని కూడా తీసుకుంటే ఆ బంగారం కరిగించి దానితో ఇంకో వస్తువు చేసుకోవచ్చు. కానీ అదే వస్తువుగా ధరించడం అనేటువంటిది ఏదో చెడు ఫలితాలు కూడా కొన్నిసార్లు మనకు సంభవిస్తాయి. అలాంటివి జరగకుండానే మనము ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులను, వారికి సంబంధించిన అతి ప్రియమైన వస్తువులను వదిలేసి వాటిని ఏదైనా చెరువులో కానీ నదిలో కానీ వేయొచ్చు, లేదా ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. అలా ఇస్తే అలాంటి దోషాలు ఏమీ రాకుండా, కొన్ని వస్తువులు మనం తీసుకున్నా కూడా ఆ అశుభ ఫలితాలు రాకుండా చూసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.